రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలు. మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ, ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ. మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? నీది కాదు. మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రెజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది. తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. ఎవరు? ఇంకెవరు? మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ 1 అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ 1 అవుతారా? ఏం నేర్చుకునేది? మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడిని చదివితే స్టేట్ అవతల పడ్డు. పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి? చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు మీరేం బర్రి అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంపతగా మన వాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా వెళ్ళారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. ఈడు వన్స్ మోర్ అనకుండానే పాడిన పద్యం పాడేసేటట్టున్నాడు. అయ్యా తమరెవరో? అయ్య బాబోయ్, ఈడు సంకెత్తాడంటే 5 జిల్లాలు పొల్యూషన్ అయిపోయేటట్టున్నాయి. ఏ అడవి నుంచి వచ్చానన్నారు? అటవీ కాదు మ్యాన్, హనెలులు హనెలులు. వావ్ ఆంటీ, ఎయిర్పోర్ట్ కి కారు పంపిస్తాననుకున్నాను. నువ్వు రావాల్సిన ఫ్లైట్ ఇది కాదనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్, నేను రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. శోభా, ప్లీజ్. ఏమిటిది? ఆస్ట్రే ఆంటీ, ఇదే మీకు నా గిఫ్ట్. ఇదేం గిఫ్ట్ అయ్యా? అంటే మనిషి తగలడినా సిగరెట్ ని తగలేసినా చివరికి మిగిలేదు బూడిదే కదా అని అయ్యగారి అభిప్రాయం అనుకుంటానమ్మా. నువ్వు నోర్మోయ్. ఆంటీ, ఇక్కడ ఆడవాళ్ళు స్మోక్ చేయరా? అంత వెనకబడి ఉన్నారా ఇండియాలో? అంటే పొగ తాగడమేనా? అదే అయితే ఒకప్పుడు మా జేజి రోజుకి 2 కిలోల పొగ అక్కడ నవ్వులు ఊసేసేది. ఇతనెవరు ఆంటీ? మన ఇంట్లో పనివాడు, ఇక్కడ పనులన్నీ తనే చేస్తాడు. వావ్, who is she? చాలా రొమాంటిక్ గా ఉంది. మీ కజినా? కాదు, సర్వెంట్ మేడ్. ఇప్పుడు అర్థమైందా ఆంటీ మీ టేస్ట్? సర్వెంట్ మేడ్, నైట్ వెంచర్. ఈ అమ్మాయి మీ అమ్మాయి, ఐ థింక్ సింధు. ఓషన్, am I correct? అవును, సింధునే. Very glad to meet you, సింధు. హలో. అమ్మాయి గారు ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యవరు బాబు. జాక్స్, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు, స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను తర్వాత మాట్లాడతాను. Okay. సుబ్బు, అమ్మా తనకు రూమ్ చూపించు. అలాగే. రండి బాబు, రండి బాబు. అవును, ఆ పని మనిషి పేరేమన్నా? అది నీకు అవసరమా? చెప్పటానికి నీకేమైనా అభ్యంతరమా? నా పేరు సుబ్బు, దాని పేరు గజలక్ష్మి. గజలక్ష్మి? నో 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 నో, నేను గజాలా అని పిలుస్తాను. తనకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. నీకెందుకు సుబ్బు అబ్జెక్షన్? అది నా పెళ్ళం కాబట్టి. నీ పెళ్ళామా? యువర్ వైఫ్? అన్బిలీవబుల్. అంటే ఏంటి బాబు? నమ్మశక్యంగా లేదు. అనేలులో అందరూ ఇలాగే ఉంటారా? యా, అన్బిలీవబుల్. మనిషి కండ కాదు, గుండె ముఖ్యం. ఓకే ఓకే, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తా. కాల్సద్దు, సుబ్బు అని పిలిచాలు కుమ్మేస్తాను. ముక్క కొట్టరా. ఇదిగో కొడుతున్నా, ఎర్ర రాణి కొడుతున్నా. కొట్టావులవా ఎర్ర రాణి, ఇక్కడ కొట్టాల్సిందే. అబ్బో నువ్వు కొట్టావు. అంతే, ఎప్పుడు చూసినా పేకాట, అమ్మాయిలు, మందు. కాస్త బిజినెస్ లో నాకు సాయం చేసి ఆడవచ్చు కదా. నాతో చెప్పనయ్యా, ఏం చేయాలో చేసేస్తాను. ఏడిశాడు, వాడి వల్ల ఏమవుతుంది కానీ నాకు చెప్పు తమ్ముడు, నేను చేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సర్పరాజా బార్ అండ్ రెస్టారెంట్ కి వైలెట్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి అని అడిగితే ఎవ్వని చే జనించు అని చెప్తాడు. సుమతి శతకం వీడికి కూడా సరిగ్గా రాదు. సుమతి శతకంలో మొదటి పద్యం శ్రీరాముని దయచే. అందుకే నువ్వు పైకి రావన్నాయా, నీ బుర్ర 1960s లోనే ఆగిపోయింది. అన్నయ్య, నాది 20వ శతాబ్దం బుర్ర.
నేను వెళ్తాను, ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న మనిషిని కలుస్తాను, నువ్వు అడగమంటే అడుగుతాను. ఏం చేయాలో చెప్పు. ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి అతను నీకు ఇంకో బ్రీఫ్ కేసు ఇస్తా. అది తీసుకొచ్చి నాకి మధ్యలో చిలకొట్టడు కొట్ట. అబ్బే కస్టమ్స్ వాళ్ళు మన మీద కన్నేసి ఉంచారు. బీ కేర్ఫుల్. ఒరే తమ్ముడు, నాగేంద్ర గారిని కాకపట్టి ₹1,00,000 బహుమతిగా కొట్టేసి ఆ చెంచిన వాళ్ళు పోద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఇదే నా శాపం. నేను బతికున్న వాళ్ళ శాపాలు పట్టించుకోను. హా? టోపీ వైలెట్ కలరే ఏంటి? బూట్లు మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అయినా అడిగి చూద్దాం. సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి? ఎప్పుడు తప్పుడు పనులు చేసినా అప్పుడు చేతికి సంకెళ్ళు పడును. అబ్బే, ఈ పద్యం కాదే. అసలు పద్యం చెప్పేవాడు అక్కడున్నాడు. మరి నువ్వెవరు? సుమతి శతకంలో నీతిని కాపాడేవాణ్ణి, కస్టమ్స్ ఆఫీసర్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ ఇప్పుడే వస్తా. అరెస్ట్ హిమ్. హలో. ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ, మా సెంటర్, మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడే రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. మోస్తారా? అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్సులో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేత్ విన్స్లెట్, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేనెంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్. మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వింత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్ఠి పూర్తి అంటే మా అంకుల్ అంటే షష్ఠి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అరే, అప్పుడే మీరు మిస్టేక్ అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే, పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. जिस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం, కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసాల దగ్గర తిరిపాను రా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించిందిరా ఫస్ట్?